గుడ్ మార్నింగ్. తాండూరులో భారీ అక్రమ రిజిస్ట్రేషన్లు అంటే లేఅవుట్లను చేసి ఆ లేఅవుట్లకు అప్రూవ్డ్ ఎల్ఆర్ఎస్ అవి ఇవి కట్టకుండానే ఇన్ఛార్జి అయినటువంటి వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేశారని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. 4 రోజుల్లోనే ఏకంగా 224 రిజిస్ట్రేషన్ చేశారు. సాధారణంగా తాండూరు సబ్ రిజిస్టార్లో కార్యాలయంలో రోజుకు 10 నుంచి 15 లోపు రిజిస్ట్రేషన్ జరిగేవి. అవి అందులో 5 తనఖాకు సంబంధించినవి ఉండేటివి. కానీ ఈ యొక్క ప్రక్రియ సెలవు పెట్టడం వల్ల రెగ్యులర్ సబ్ రిజిస్టార్ కాకుండా జూనియర్ అసిస్టెంట్ అయినటువంటి వాళ్ళకు అప్పచెప్పడం, వాళ్ళు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు రూల్స్ నియమ నిబంధనలు పాటించకుండా రిజిస్టర్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గతంలో మన 10 సంవత్సరాల్లో ఈ విధమైనటివి ఎన్నో జరిగాయి. కానీ ఒక పద్ధతి ప్రకారము ప్రభుత్వము చెప్పినటువంటి అంశం ఏంటంటే ఓన్లీ బయ్యర్ అండ్ సెల్లర్ మాత్రమే రెస్పాన్సిబిలిటీ. దెర్ ఈజ్ నో రెస్పాన్సిబిలిటీ డాక్యుమెంట్ రైటర్ ఆర్ సబ్ రిజిస్టార్ అనేటువంటి జీవోను తీసినటువంటి గత ప్రభుత్వము, పారదర్శకమైన ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ తీసేసి సబ్ రిజిస్టార్ను బాధ్యతను చేసి ఏదైతే రిజిస్ట్రేషన్ తయారు చేస్తుంటారో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రైటరు, ఆ రైటరు రాసిన దాంట్లో గతంలో వాళ్ళకు లింక్స్ డాక్యుమెంట్లను జత చేస్తే తప్ప రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి లేదు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇది ప్రభుత్వ భూమి కాదనేది చెక్ చేసుకుంటుంది. నిషేధిత జాబితాలో ఉందా లేదని సబ్ రిజిస్టార్ చెక్ చేయవలసిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది. కాబట్టి ఆదాయం పడిపోయింది వాస్తవమైనప్పటికీ ఈ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత గత ప్రభుత్వం వాళ్ళు చెప్పేటువంటిది దాన్ని పరిష్కరించే మార్గం లేదు. ఈ గో టు సివిల్ కోర్టు మాత్రమే పెట్టడం జరిగింది. ఈ అజమాయిష్ అనేది డిఫరెంట్గా పేద ప్రజలకు, అదేవిధంగా ఎకరా 2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్లకు చాలా ఇబ్బందికరమైన ప్రక్రియలాగా ఈ సబ్ రిజిస్టారులో జరగడం జరిగింది. ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఇప్పుడు ప్రస్తుతము ఒక ఆస్తి ఉందంటే ఆ ఆస్తి రిజిస్ట్రేషన్ చేయకపోతే దానికి వారసులను కూడా పిలవాల్సిన అవసరం ఉంది. చాలామంది సబ్ రిజిస్టార్లు ఒక తండ్రి ఆస్తి ఉంటే ఒకరు అమ్ముతుంటే వాళ్ళకు సపోర్ట్ చేస్తే బాగా విపరీతమైనటువంటి లబ్ధి పొందుతూ చాలామంది సబ్ రిజిస్టర్లు ఆ విధంగా చేశారు. గత 10 సంవత్సరాలలో మనం చూడడం జరిగింది. ఎవరు ఏమి చేసుకున్నా రిజిస్ట్రేషన్ చేయడం, ప్రభుత్వ ఆదాయము, తమ సొంత ప్రయోజనాలు, ఇంకా చేపించుకునే వాళ్ళ ప్రయోజనాలను కాపాడే దాంట్లో తలమునకలైనటువంటిది ప్రభుత్వం. ఇప్పుడు ఆ విధంగా కాదు. పారదర్శకంగా ప్రభుత్వానికి ఆదాయం రావాలి, అదేవిధంగా పారదర్శకంగా ఉండాలి. ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇబ్బందులు పాలై కోట్ల చుట్టూ కొట్లాటలు ఇవన్నీ జరగకూడదని మంచి సిస్టాన్ని అమలు చేసినటువంటి ప్రభుత్వాన్ని మేము అప్రిషియేట్ చేస్తూ, ఈ యొక్క యథాతథంగానే ఆ జీవోలను కాకుండా కొంత పారదర్శకంగా చేసేటువంటి ప్రభుత్వానికి, ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి హ్యాండ్స్ చెప్తూ, అదేవిధంగా వీళ్ళకు వచ్చేటువంటి జీతాలు కానీ వచ్చేటువంటి కమిషన్స్ కానీ వీళ్ళకు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. కానీ అనైతికకు పాల్పడదని కోడ్ ఆఫ్ కాండక్ట్ను ఖచ్చితంగా అమలు చేయాలని, అదేవిధంగా నైతికంగా వాళ్ళు పని చేయాలని చెప్పి మేము సబ్ రిజిస్టార్ ఆఫీస్ వాళ్ళను కోరుతూ ఉన్నాం. దీంట్లో వాళ్లకు పెద్ద రికమెండేషన్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు బయట పడతారనుకుంటారు, లేదా కోర్టుకు పోయి బయట పడతారంటాడు. ఎన్నో విషయాల్లో అధ్యయనం చేయగా తేలినటువంటి అంశం ఏంటంటే డాక్యుమెంట్ రైటర్లు కూడా వీళ్ళకు ఇద్దరు కలిసి చేస్తారు. డాక్యుమెంట్ రైటర్ అనేటువంటి వ్యక్తి అనైతికకు అస్సలు పాల్పడద్దు. చట్టబద్ధంగా వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే డాక్యుమెంట్లు ఉంటేనే రిజిస్ట్రేషన్ తయారు చేయాలి తప్ప లేకుంటే తయారు చేయకూడదు. ఇక్కడ రకరకాలైనటువంటి సబ్ రిజిస్టార్లు చెప్పేటువంటిది ఈ కంపెనీ భూములు అయితే వాళ్ళు చెప్పేటువంటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి ఎన్ఓసి తెమ్మంటారు. రకరకాలైనటువంటి కొర్రీలు వేస్తూ
ఈ యొక్క ఇబ్బందులు పెడుతూ గుంజేటువంటి విషయాలు చాలామందికి తెలిసినప్పటికీ అక్కడ మనకు రిజిస్ట్రేషన్ కావాలి కాబట్టి అదే బాటలో వెళ్తూ ఉన్నారు. ఎంత పెద్దవాళ్ళైనా ఎవరైనా వాళ్ళ దగ్గర దాసోహంకి అయ్యి తిప్పలను తప్పించుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసేటువంటి, ఎందుకంటే అడ్వాన్సులు తీసుకుంటారు. రిజిస్టర్ చేయనంటే రకరకాలైన ప్రాబ్లమ్స్. ఈ యొక్క అసైన్మెంట్ ల్యాండ్ కానీ భూదాన్ ల్యాండ్ కానీ నిషేధ జాబితాలో ఉన్న రిజిస్టర్ చేసిన మాకు ఒక జరిగిన సంఘటనలో అసైన్మెంట్ ల్యాండ్ రిజిస్టర్ చేశారు 15-20 సంవత్సరాల్లో. మేము ఒక సబ్ రిజిస్ట్రార్ను ఏంటయ్యా ఇలా చేశారు అంటే, వాడెవడో చేశారు సార్, నేనేం చేస్తాను, మీరు 58 సర్వే నెంబర్ 58 జీవోలో పెట్టుకొని అదే ల్యాండ్ని తీసుకొని ఇల్లు కట్టుకోమని చెప్పాడు. అంటే ప్రబుద్ధులు ఎంప్లాయీస్ ఉచిత సలహాలు ఆయన కష్టపడి డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటి కుంట్లూరులో ఆ విధంగా చెప్పినప్పుడు ఆ విధంగా సబ్ రిజిస్ట్రార్ సలహాలు చెప్పారు. ఆ సబ్ రిజిస్ట్రార్ చెప్పిన సలహా ప్రకారము మేము వెళ్ళి అడిగితే అది ఇంకా జీవో రాలేదు, జీవో వచ్చినా పెట్టుకోమంటాం. అంటే ఇంక అప్పుడు ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ అయితే చేసేశారు, కానీ అది నిషేధ జాబితాలోకి వెళ్ళిపోయింది. దాంట్లో ఇల్లు కట్టుకోవాలన్నా కట్టుకోకూడదా, కట్టుకుంటే ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, రకరకాలైనటువంటి ప్రాబ్లమ్ తోటి స్పష్టత లేకుండా ఉన్నటువంటి ఆ 10 సంవత్సరాల్లో ఇప్పుడు స్పష్టత వచ్చింది. కాబట్టి ఈ యొక్క అన్యాయాలు అక్రమాలు పేదవాళ్ళకు జరగవని మేము భావిస్తూ ఈ ప్రభుత్వానికి హ్యాండ్షేక్ చెప్తూ నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి విశ్లేషణ చేయడం జరిగింది. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.